అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మన యువగలం మొదలుపెట్టిన 2 years అయిపోయిన సందర్భం ఈరోజుకి వస్తుంది. అయితే యువగలం 2 సంవత్సరాలుగా అయిపోయింది. మన లోకేష్ గారు, మన నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు మనకు ఒక యువగలం పాదయాత్ర అనేది మొదలుపెట్టారు. ప్రత్యేకంగా మన ఒక రావణాసుడు పాలన, ఒక మూర్ఖత్వమైన పాలనని ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేయటానికి అనేది ఈ యువగలం అనేది పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే ఈరోజు 2 years, అది 2 సంవత్సరాలు అయిపోయిన సందర్భం. అయితే మనం చూస్తుంటే ఎన్నో మంచి మార్పులు అనేది జరిగినాయి. వారి యువగలం పాదయాత్ర చేయటం, అలాగే ప్రజలతో అన్ని విధాలుగా మమేకం అవటం, అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ అందరితో మన కార్ మెకానిక్స్ అవనివ్వండి, లేకపోతే ఎలక్ట్రీషియన్స్ అవనివ్వండి, లేకపోతే ప్లంబర్స్ అవనివ్వండి, లేకపోతే రైతులు అవనివ్వండి, అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారు మన రాష్ట్రంలో ఉన్న కష్టాలన్నీ కూడా అర్థం చేసుకొని ఈరోజు మన హెచ్ఆర్డి మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్గా వచ్చారు. అయితే మనం చూస్తుంటే ఎన్నో మంచి మార్పులు మన రాష్ట్రంలోకి వచ్చినాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. వారు 3వసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నో పరిశ్రమలు మన నవ్యాంధ్రకి, ఆ రోజుల్లో ఉన్న లోటు బడ్జెట్ కొత్త రాష్ట్రం అయినప్పుడు కూడా తెచ్చారు. అయితే ఈ మూర్ఖత్వ పాలన గత 5 సంవత్సరాలు జరిగింది. ఆ మూర్ఖత్వ పాలన ఎప్పుడైతే జరిగినాయో తెచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి అనేది మనం ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు ఆ వెళ్ళిపోయిన పరిశ్రమలు కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ చూసి, లోకేష్ గారు కృషి చూసి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ వచ్చారు. ఒక ఎగ్జాంపుల్, లూలు సెంటర్ మన విశాఖపట్నంలో పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఒక మూర్ఖత్వ పాలన చూశారో, జే ట్యాక్స్ అనేది ఆ మూర్ఖత్వ పాలనలో కలెక్ట్ చేయటం జరుగుతూ ఉన్నదనేది, కానీ మన చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ చూసి, మన ముఖ్యమంత్రి గారు బ్రాండ్ చూసి, మన లోకేష్ గారు కృషి చూసి మళ్ళీ లులు సెంటర్ కూడా మళ్ళీ వైజాగ్ అనేది మళ్ళీ వచ్చాయి. అయితే ఇది ఎంతో సంతోషమైన విషయం. అదేవిధంగా మనకి టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ గ్రూప్, వాళ్ళు కూడా ఎన్నో పరిశ్రమలు, సుమారు 10,000 ఉద్యోగాలు ఈజీగా టాటా కన్సల్టెన్సీ గ్రూప్తో వచ్చేస్తుంది. అలాగే మనం చూస్తే యూనిటీ మాల్, అలాగే యూట్యూబ్, గూగుల్ యూట్యూబ్ అకాడమీ, అలాగే మాగ్లిక్స్, అలాగే మనకి ఇవన్నీ ఉత్తరాంధ్రకు వస్తున్నాయి, నేను చదువుతున్నాను. ఎన్టీపీసీ, మెట్టా, అలాగే మన ఉత్తరాంధ్ర కోసం మనం కృషి చేస్తూ టూరిజం, ప్రత్యేకంగా టూరిజం దృష్టిలో ఉంచుకొని తాజ్ గ్రూప్, ఓబరాయ్, రాడిసన్, ఇటువంటి అన్నీ కూడా మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తుంటే ఎన్నో ఉద్యోగ అవకాశాలు మన యువతకి మనం కల్పించటం అవుతుంది. అయితే ఈరోజు మనం ఇది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలిపించడం ఎంతో సంతోషంతో, ఎంతో గర్వంతో మేము తెలిపిస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.